లిరస్ మీ గుండె బాగుందా? మీరు పుట్టకున్న ముందు నుంచి, మీరు తల్లి గర్భంలోకి వచ్చి నుంచి ఫస్ట్ గుండె కొట్టుకుంటుందా లేదా? ఎప్పటి వరకు పనిచేస్తా అంటే చివరి శ్వాస తీసుకునేంత వరకు. నీ గుండె అయిపోయిందంటే నువ్వు చనిపోయిన కిందకి. మరి నిరంతరంగా ఒక సెకండ్ కూడా రెస్ట్ తీసుకోకుండా పనిచేసే గుండెని నువ్వు కాపాడుకుంటున్నావా? నీ దగ్గర కాపాడుకోవడానికి ఏదైనా సప్లిమెంట్స్ ఉన్నాయా? లేదా డాక్టర్ దగ్గరకు పోయి డాక్టర్ నాకు హార్ట్ అటాక్ రాకుండా కాపాడు అంటే కాపాడుతాడా? ఏమంటాడు? నీకు హార్ట్ అటాక్ వచ్చినాకరా వచ్చిన తర్వాత కాపాడుతా కానీ రాకుండా నేనేం చేయలేను అంటాడు. ఒకవేళ వస్తే స్టంట్ ఇస్తా, ఫస్ట్ ఛాన్స్ సెకండ్ ఛాన్స్ ఇస్తా, ఓ 2-3 ఛాన్సులు ఇస్తా అంటాడు. కానీ హార్ట్ని రక్షించడానికి అతని దగ్గర ఎలాంటి మెడిసిన్స్ కానీ సప్లిమెంట్స్ కానీ లేవు. కానీ మా విస్టేజ్ కంపెనీలో నీకు లైఫ్ లాంగ్ హార్ట్ అటాక్ రావద్దు అనుకుంటే సంవత్సరానికి ఒక 3 డబ్బాలు 4 డబ్బాలు తిను. కంటిన్యూ తింటావా, గ్యాప్ ఇచ్చుకుంటూ తింటావా, అప్పుడప్పుడు తింటావా, నీ గ్యాస్ వచ్చినప్పుడు తింటావా, నీ ఇష్టం. నీ హార్ట్ బాగుండాలనుకున్నా, నీ హార్ట్ అటాక్ రాకుండా ఉండాలనుకున్నా, ఇది మాత్రం వాడి చూడు. ఎన్ని రోజులు? సంవత్సరానికి మినిమం 3 డబ్బాలు వాడు. లేదు నీకు ఆల్రెడీ హార్ట్ వచ్చింది, స్టంటో ఏదో పడ్డది, ఆ స్టంట్ నెక్స్ట్ టైం మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ప్రోకార్డ్ వాడు. ఆయుష్ డిపార్ట్మెంట్లోది ప్రోకార్డ్ వాడు. లేదు నా హార్ట్ స్టంట్ వల్ల లేదు, హార్ట్ స్టాక్ రావద్దు అనుకుంటే కలిపివాడు. కొన్ని రోజులు ఎక్కువ బతుకుతావు, నీ గుండె ఎక్కువ పనిచేస్తుంది. మరి నీకు ఎవరెవరైతే ఇష్టమో, నీ గుండె లోపల ఎవరెవరైతే ఉన్నారో, మీ భార్య కానీ, పిల్లలు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, ఎవరైతే ఎంతమందికి అయితే గుండె ఉన్నదో అంతమందికి దీని గురించి చెప్పు. కావాలంటే పైన వచ్చే వీడియో చూడొచ్చు. రైట్, బై బై, థ్యాంక్ యూ, విష్ యూ వెల్.